జిల్లా నేలకొండపల్లి గ్రామంలో టీ కోనేరు ఆంజనేయ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం పతంగి పవన్ అయ్యగారు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అయ్యగారు మధుసూదనాచార్యులు భక్తులకు వారి రాశి ఫలాలు తెలియజేస్తూ ఘనంగా ఉగాది పంచాంగం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చైర్మన్ రేవూరి హనుమంతరావు మరియు దోస్పాటి చంద్రశేఖర్, కందిమల్ల హరిబాబు, వంగవీటి రవీంద్రబాబు, అయ్యప్ప శ్రీను, ధనంజయ్, మహిళా భక్తులు, నకరకంటి శ్రీదేవి భక్తులు పాల్గొని కార్యక్రమం చేశారు। పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్తు అసలు దరిద్రులే పార్వతీ పరమేశ్వరుడు ఈ సంవత్సరం వాళ్ళ చేతిలో ఉంటుంది। మనం వాళ్ళని ఆరాధిస్తే మనకు మంచి జరుగుతుంది। కాబట్టి మనకు ప్రతి సంవత్సరం కూడా 9 మంది మంత్రులు ఉంటారన్నమాట। ఒక క్యాబినెట్ మనకి 12 మంది మంత్రులు ఉన్నట్టు, సహాయ మంత్రులు ఉన్నట్టు ఈ సంవత్సరానికి కూడా 9 మంది నాయకులు పరిపాలన చేస్తూ ఉంటారు। మనకు 9 నవగ్రహాలు ఉంటాయి। సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతుడు। ఈ 9 మందిలో ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాజు అవుతూ ఉంటాడు। ఈ సంవత్సరం రాజు ఎవరైతే గురుడు అన్నమాట। గురుడు ఎలాంటి వాడు అంటే చాలా మంచివాడు। మనకు చదువు చెప్పే గురువు గారు ఎట్లా ఉంటాడు, మనం వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప మనం వృద్ధిలోకి రాకూడదని ఏ గురువు కోరుకోడు అనమాట। అలా కోరుకుంటే అతను గురువే కాదు అసలు। కాబట్టి ఈ సంవత్సరం రాజు ఎవరయ్యా అంటే గురుడు, బృహస్పతి అన్నమాట। మన యొక్క అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు అన్నమాట। కింద మంత్రులు ఎవరైనా ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూసుకున్నా కూడా రాజు ఏం చేస్తాడంటే నువ్వు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని ఎక్కడికక్కడికి వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తాడు। 9 నవనాయకులు ఉంటాడు। ఆ 9 మంది నవనాయకుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం। ఒక 20 నిమిషాలు ఓపికలో కూర్చున్నాడు। ఈ సంవత్సరం రాజు గురుడు వలన విజులు సత్కర్మ విరుద్ధులై ఉంటారు। రాజులు ప్రజలు న్యాయంగా ప్రజలిస్తారు। రాజనీతి ఉంటుంది। సురక్షితంగా ఆయురారోగ్యాలతో ప్రజలు సూచిస్తారు। సస్యానుకూల వర్షముల చేత పంటలు బాగా పండుతాయి।